దంతాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో బాగా ఎక్కువవుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే కొంతమందికి పళ్ళు తోముకునే టైం కూడా దొరకట్లేదనుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ప్లస్సు ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం. పేస్ట్‌లు వాడుతున్నారు. దానివల్ల కూడా ఇంకా దంతక్షయం ఎక్కువవుతుందనే చెప్తున్నారు. వచ్చేటువంటి రిపోర్ట్స్ ప్రకారం. పేస్ట్ వాడకపోతేనే మన టూత్ పేస్ట్‌లో ఉండేటువంటి 13-18 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేస్తుంది. చాలా అమెరికన్ డెంటల్ అసోసియేషన్ తీసిన రీసెర్చ్ ప్రకారం అయితే పేస్ట్‌లు వాడడం వల్లే తొందరగా దంతాలు దెబ్బతిన్నాయి అని చెప్పి రీసెర్చ్ రిపోర్ట్ చెప్తుంది. అంటే కేవలం ప్రొడక్టివిటీ దాంతో పాటు సేలబిలిటీ వాటిని పెంచుకోవడానికే చూస్తున్నా గానీ, అక్కడ యాక్చువల్ హెల్త్ అనేది కాన్సంట్రేషన్ ఎవరు చేయట్లేదు. మనం తినేటువంటి ఫుడ్‌లో ఉండేటువంటివి అసిడిక్ ఫుడ్సే ఎక్కువ ఉంటున్నాయి. అలాగే తిన్న వెంటనే పళ్ళు తోముకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ అసిడిటీ వల్ల ఏమవుతుందంటే దంతాలు ఎక్కువ డ్యామేజ్ అయిపోతూనే ఉన్నాయి. సో, దంతక్షయం అనేది జరుగుతూనే ఉంది. ఇవన్నీ కూడా మన దంతాలు దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. దంతాలు దెబ్బతింటే మీ కళ్ళు దెబ్బతింటాయి గ్రాడ్యువల్‌గా. అలాగే మెల్లగా మీ బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. అందుకని దంతాల గురించి కేర్ తీసుకోవాలంటారు. దానికి మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు చాలా వాడుకోవచ్చు. అంటే చాలా పదార్థాలు. సపోజ్ తులసిని ప్రతిరోజు నమిలి తింటే అది మీకు దంతాలకి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. ఒకప్పుడు వేప పుల్లతో తోముకునేవాళ్ళు పళ్ళు. వేప అనేది కూడా అజైడిన్ దాంట్లో ఉంటుంది. అది కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లాగా పనిచేస్తుంది. అలాగే లవంగాన్ని కూడా బుగ్గన పెట్టుకొని తీసుకోవడం వల్ల మీకు నోట్లో ఇన్ఫెక్షన్ కాకుండా యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అది. అందుకే ఈ రోజుల్లో లవంగం నుంచి లవంగం నూనె అని చెప్పి సెపరేట్ తీస్తున్నారు. తీసి ఆ దంతాలకి, చిగుళ్ళకి కొంచెం మసాజ్ లాగా చేసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే కొబ్బరి నూనె గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి గార లాంటిది పోవడం, ప్లస్ యెల్లో కలర్ తయారు కావడం, అదే గార అంటే అదే ఉంటుంది. క్యాలస్ లాంటిది. అలాగే దంతాల మధ్యలో ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉన్నా క్లియర్ కావడం, ఇటువంటివన్నీ పోతాయని చెప్పి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అలాగే పటిక. పట్టికని వాడుకుంటే పట్టిక నీళ్ళని పుక్కిలించి పూస్తే మనకు దంతాల నుంచి బ్లీడింగ్, రక్తం కారడం అది పోతుంది. ప్లస్ దంతాల పక్కన ఉండేటువంటి చిగుళ్ళు క్రాకులు లాంటివి రావడం కానీ, లేకపోతే అల్సర్ లాంటి ఫార్మ్ కావడం కానీ, ఇటువంటివి కూడా తగ్గుతాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇటువంటివి చాలా రకాల త్రిఫలా వాటర్‌తో పుక్కిలించి ఊసినా కానీ మీ దంతాల హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే వెదురు బాగా పల్చగా ఉన్నటువంటి వెదురు ఆకులు కూడా వాడుకోవచ్చు. అలాగే రోజా అంటే ఈ గులాబీ రేకుల్ని వాడుకోవచ్చు. చామంతి పూల పేస్ట్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద వాడితే దంతాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి దాన్ని తీసుకోవడం వల్ల. అశ్వగంధ గురించి ఏం మాట్లాడదామండి దాంట్లో. అది న్యాచురల్ పెనిసిలిన్ అంటారు. ఆయుర్వేదంలో పెనిసిలిన్ అంటే అశ్వగంధే పనిచేస్తుంది. తుమ్మ చెక్క బెరడు అంటాం. అంటే తుమ్మ చెట్టు ఉంటది కదా! దాని బెరడు తీసి దంచేసి దాంతో ఉప్పు కలిపి చేసుకుంటే మన లూజ్‌గా ఉండేటువంటి పళ్ళు కూడా గట్టిగా అవుతాయని చెప్పి మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం ఇంతకుముందు. దాంతోపాటు ఉప్పు, నల్ల జీలకర్ర, అలాగే అది కలోంజి కూడా దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఆల్‌మోస్ట్ 56 రకాల పదార్థాలున్నాయండి. చాలామంది అడుగుతుంటారు, "సార్ మీరన్నీ చెప్తున్నారు కదా! కొంచెం దంతాలను కూడా మెయింటైన్ చేసుకోవడానికి ఏదైనా చెప్తే బావుంటుంది కదా!" అందుకని మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసుకోవడం పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది కదా! ఏదైనా ప్రొడక్ట్ ఏదైనా తయారు చేయండి అని చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. కాకపోతే ఏందంటే మన రీసెర్చ్ వర్క్ దానికి కరెక్ట్‌గా రిజల్ట్ రావాలి. అవి చేసుకున్నందువల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి లేకుండా ఉండాలి. ప్లస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఈజీగా వాడగలగాలి. ఏదో పేస్టులు ట్రై చేసాము. ప్లస్ కొంత నూనెలాగా తీసుకొనిచ్చి నూనెతో పుల్లింగ్ చేసుకునేదానికి ఉంటదా అని చెప్పి దాన్ని ట్రై చేసాము. క్రీముల్లాగా చూసాం కానీ అవన్నీ కూడా కాస్ట్‌లీ అయిపోతున్నాయి. అందుకే ఈరోజు మీకు ముందుకొచ్చింది దంత సంజీవిని అని చెప్పి ఒక ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాం ఈరోజు. అంటే దీంట్లో నేను చెప్పినటువంటి హెర్బ్స్ అన్నిటితో పాటు మొత్తం ఆల్‌మోస్ట్ 54 రకాల హెర్బ్స్ దీంట్లో ఉన్నాయి. రోజు పళ్ళు దీంతో తోముకుంటే చాలు. ఈ హెర్బ్స్ అన్నీ కూడా రేషియోస్ కూడా చాలా ఏది పడితే అది ఎలా పడితే అలా వేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఈ దంత సంజీవిని అని చెప్పి ఈ ప్రొడక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రతిరోజు దీంతో పళ్ళు గాని తోముకోగలిగితే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి.
అలాగే రాబోయేటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఆపొచ్చు. మెయిను దీన్ని ఎప్పుడైనా సరే మీరు పళ్ళు తోముకున్న తర్వాత ఆల్కలైనిటీ తయారవుతుంది మీ నోట్లో. ఆల్కలైన్ అట్మాస్ఫియర్ లోపల క్రియేట్ అయితే మీకున్నటువంటి బ్యాక్టీరియా, వైరస్ గ్రోత్ అనేది ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఇన్‌ఫ్లమేటరీ సింప్టమ్స్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కొంచెం రోజుకి ఒక పావు స్పూన్ చేసి మేము సజెస్ట్ చేసేది బ్రష్ వాడొద్దు అంటాం. చేత్తోనే చేసుకోండి. వేలుతో చేసుకోవాలి. ఈ పౌడర్‌ని పెట్టి మీకున్నటువంటి దంతాలు ప్లస్ వాటి డైరెక్షన్‌లోనే చేయండి. దంతాలు ఎలా ఉంటే మీరు ఇలా చేయొద్దు. ఓకే. అలాగే ఉన్నటువంటి గమ్స్ ఏవైతే చివుళ్ళ మీద ఒత్తి చేయండి. చేయడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్‌కి చాలా బాగా కంట్రోల్ చేసేటువంటి ఛాన్సెస్ బావుంటాయి. గట్టిపడుతూ ఉంటాయి. మీకు 32 పళ్ళు ఉంటే 32 పళ్ళని ఒకసారి టచ్ చేయండండి. ఒక్కొక్క పన్ను ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అది పౌడర్ పెట్టి చూసుకోమని చెప్తాం మేము. ఒక్కసారి వాటిని టచ్ చేసి పలకరించండి. హాయ్ అని పలకరించండి. బ్రష్ పెట్టేసి ఎవడో చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు బ్రష్ మీరు వాడారనుకోండి, అది నోట్లో పెట్టుకుంటారు, చేసుకుంటే మళ్ళీ ఆడ పెడితే మళ్ళీ వచ్చి పెట్టుకుంటారు కదా! అది పద్ధతి కాదంటాం మేము యాక్చువల్‌గా. వేర్ అగైనెస్ట్ టూత్ బ్రష్. ఇప్పుడు నోట్లో ఒక పుల్ల పెట్టుకొని దాన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చి రేపొచ్చి మళ్ళీ నోట్లో పెట్టుకుంటారా? ఆలోచించండి ఒకసారి. దానివల్లే ఇన్ఫెక్షన్స్ అవుతాయి. పేస్టులు మీరు అది ఉండే దానివల్ల అది చేసే డ్యామేజ్ అది చేస్తుంది. ఈ బ్రష్ చేసే డ్యామేజ్ బ్రష్ చేస్తూనే ఉంది. ఎక్కడ పెడతారు? బాత్రూమ్‌లో పెడతారు దాన్ని. బాత్రూమ్‌లో పెట్టినప్పుడు అక్కడ బట్టలు ఉతుకుతారు, మోషన్ వెళ్తారు, ఇంకా చేస్తారు కదా! దాని నుంచి వచ్చేటువంటి తుంపర్లు కానీ, దాని నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా, వైరస్ మీ బ్రష్‌లోకి వచ్చి కూర్చోదంటారా? కూర్చుంటుంది కదా! మరి దాంతో చేస్తే ఎలా? ఇంత జేసి, ఇంత కష్టపడి దీన్ని జేసి, ఒక యాంటీబయాటిక్ పౌడర్ లెక్క దీన్ని తయారు జేసి, దీన్ని మళ్ళీ ఆ బ్రష్‌లో పెట్టి చేసుకుంటే గంగలో పోసిన పన్నీరే. అందుకే దీన్ని మేము సజెస్ట్ చేసేది చేత్తోనే తోముకోండి. వీలైతే రోజుకు 2 సార్లు చేసుకోండి. చాలా మంచి రిజల్ట్స్. చిన్న ప్రోడక్టే ఇది. పొద్దున్న లేచిన వెంటనే ఆరోగ్యంగా మీ పనులు మొదలుపెట్టాలని కోరుకుంటున్నాను. సరేనా? దీని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఫోన్ చేయొచ్చు. మరోసారి దీని గురించిన మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.